నెక్స్ట్ మనం రవ్వ బనానా బిస్కెట్స్ తయారు చేస్తున్నామండి. బిస్కెట్స్ పిల్లలకి ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొలత అడిగితే మనకి రవ్వ 1 కప్ అయితే అందులో మైదా పిండి సగం, చక్కెర సగం, గోధుమ పిండి సగం, కొంచెం ఇలాచి పొడి మంచి ఫ్లేవర్ కోసం, బేకింగ్ పౌడర్ ఒక 5 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, చాలా సింపుల్ అండి. అలాగే మనకి నెయ్యి కూడా కావాలి. అరటి పండ్లు 2 తీసుకోండి. అట్టి పండ్లు మటుకి మంచిగా మెత్తగా అయిపోవాలి, పండిపోవాలి బాగా. కేక్ చేయాలి అన్నా, బిస్కెట్స్ చేయాలి అన్నా అట్టిపండు బాగా పండితేనే బాగుంటుంది. ఎక్కువగా అట్టిపండ్లు తెచ్చుకున్నారనుకోండి, మగ్గిపోయాయి, ఏం చేయాలి అంటే కనుక ఇలా కేక్స్ అయినా బిస్కెట్స్ అయినా చేసేసుకోవచ్చు. అరటి పండ్లు కేక్ చేసుకున్నా, బిస్కెట్స్ చేసుకున్నా ఇంకా ఉన్నాయంటే బెస్ట్ ఐడియా చెప్పనా, మనం మిల్క్ షేక్ చేసుకోవాలన్నా బనానాస్ని చక్కగా ఫ్రీజ్ చేసేయండి. అట్టి పండ్లని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం బయటికి తీసుకోవచ్చు. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మళ్ళీ నార్మల్గా సాఫ్ట్గా అయిపోతాయి. మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చు, స్మూతీ చేసుకోవచ్చు. ఇలా కేక్స్కి బిస్కెట్స్కి వాడుకోవడానికి బాగుంటాయి, ఏం పాడవు. 1 ఇయర్ వరకు హ్యాపీగా ఉంచవచ్చు. ఉట్టి బనానాసే ఏంటండి, మీరు స్ట్రాబెర్రీస్ అయినా, మ్యాంగో మంచి పండిన మ్యాంగోని కట్ చేసేసి గుజ్జులాగా చేసేసి అసలు వాటర్ కలపకుండా పెట్టేయచ్చు. నేను ఈసారి సీజన్కి అయితే చాలా పెట్టాను ఇంట్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి జ్యూస్ చేసుకోవచ్చు, పూరీతో చపాతీతో కాంబినేషన్గా తినొచ్చు. ఇందులో చక్కెర వేసేయండి, అలాగే నెయ్యి, తీసుకుంటాను. చక్కెర నేను సగం కప్పు వేసాను కదా, సగం కప్పు నెయ్యి వేసాను. ఇప్పుడు అరటిపండు, చక్కెర, నెయ్యి మంచిగా మ్యాష్ చేసేసుకోండి. ఈ మ్యాషర్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి మొత్తం పేస్ట్ అవ్వదు, అలానే ముక్కలు ముక్కలుగా ఉండకుండా చిన్న చిన్న పీసెస్ లాగా, కీమా లాగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు మైదా పిండి. చాలామంది అనుకుంటారు మైదా అవాయిడ్ చేసేయచ్చు కదా మొత్తం కంప్లీట్గా అంటే, మనకి ఆ షేప్ రావడానికి బైండింగ్ కోసం కొంచెం మైదా వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా అది, ఇంకా కాస్త ఇలాచి పొడి. ఎప్పుడైనా సరే బనానాతో కాంబినేషన్ సినమన్ చాలా బాగుంటుంది. మీరు ఇలాచి పొడి అయినా వేసుకోవచ్చు, సినమన్ అయినా వేసుకోవచ్చు, అదే దాల్చిన చెక్క పొడి. కానీ మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇలాచి వేసాను. బేక్ చేయాలి అనుకుంటే కనుక సినమన్ పౌడర్ వేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకా కొంచెం బిస్కెట్స్ పొంగడానికి బేకింగ్ సోడా. మొత్తం చక్కగా తడిపేసుకోండి పిండిని. సో ఇలా ఎక్కువ మిక్స్ చేయకండి, జస్ట్ ఇలా ఫింగర్స్తో కలపాలంతే. ఇప్పుడే వేసాం కదా రవ్వ, కొంచెం ఒక 2 మినిట్స్ అయితే రవ్వ అంతా ఆ మాయిశ్చర్ లాగేసుకుంటుంది. కలుపుతుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందో. సో ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి రెస్ట్ ఇచ్చేస్తే రవ్వ తేమని లాక్కొని కొంచెం గట్టిగా అవుతుంది. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి డీప్ ఫ్రైకి నూనె పెట్టేశాను, వేడవుతుంది. టిష్యూ పేపర్ వేసి ప్లేట్ రెడీగా పెట్టాను, ఫైనల్ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, పిండి కరెక్ట్గా ఇలా మాయిశ్చర్ అంతా లాక్కొని మనం చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ కొంచెం లూజ్గా అట్లా మీకు ఏమైనా అయితే కనుక గోధుమ పిండి అయినా కాస్త మైదా పిండి అయినా యాడ్ చేసుకోండి, కానీ టెన్షన్ పడకండి. సో ఇప్పుడు కింద కొంచెం పిండి, మైదా అయినా సరే లేదా గోధుమ పిండి అయినా సరే యాడ్ చేసుకోండి. ఇలా చేత్తోనే ప్రెస్ చేసేయండి. పైన జస్ట్ ఆ స్ట్రేట్గా రావడం కోసం ఇలా ఒక్కసారి చపాతీ కర్రతో అనేయండి. షేపర్ ఏదైనా కట్టర్ ఉంటే కట్టర్తో కట్ చేయండి, లేదా ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా ఇలా కట్ చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులో, నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ పిండి ఉంటుంది కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, మరీ ఎక్కువ తడపకుండా. ఇలా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫోర్క్ తీసుకొని మధ్యలో జస్ట్ ఇలా డాట్స్ పెట్టండి. ఎందుకు అంటే పొంగకుండా. మనం ఇందులో బేకింగ్ పౌడర్ వేసాం కదా, రౌండ్గా పూరీలాగా పొంగకుండా. అండ్ ఇలా చేయడం వల్ల లోపలికి ఆయిల్ కూడా వెళ్ళి
మంచి కుక్ కూడా అవుతుంది. సో దీన్ని మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఓవెన్ ఉంటే బేక్ చేసుకున్నా ఓకే. కొంచెం పిండి దులిపేసి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. బేక్ కూడా చేసుకోవచ్చు. ఓవెన్లో 180 డిగ్రీలలో 20 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నూనె మటుకి మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. ఎందుకు అంటే ఇందులో షుగర్ ఉంది కాబట్టి పైన నల్లగా అయిపోతాయి ఫాస్ట్గా. సో మీడియం హీట్ ఉంటే కనుక లోపల కూడా సమానంగా వేగుతాయి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే కనుక సూపర్ డూపర్ రవ్వ బనానా బిస్కెట్స్ రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. పైన లేరు లైట్గా క్రిస్పీగా, లోపల బనానా సాఫ్ట్గా అద్దిపోతుంది. జస్ట్ పిల్లలకి స్నాక్ బాక్స్లో 1 లేదా 2 బిస్కెట్స్ పెడితే సరిపోతుంది. ఇలా తయారు చేసిన బిస్కెట్స్ మనం హ్యాపీగా 2-3 డేస్ పిల్లలకి ఇవ్వచ్చు. అయితే ఈరోజు మనం తయారు చేసాం కదా, రేపు చాలా టేస్టీగా ఉంటాయండి, కొంచెం క్రిస్పీగా అవుతాయి. వేడివేడిగా ఉన్నప్పుడు మటుకి డబ్బాలో పెట్టి మూత పెట్టకండి. సో వీటిని బనానా రవ్వ స్వీట్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఇందులో మీ ఇష్టం, అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఇలాచి పొడి అయినా లేదా సినమన్ పౌడర్ అయినా వేసుకోండి. యాపిల్ బనానాతో పాటు సినమన్ పౌడర్ కాంబినేషన్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది. రవ్వ బనానా బిస్కెట్స్ తయారీ విధానం: ముందుగా బౌల్లో అట్టిపండు, చక్కెర, నెయ్యి వేసి మ్యాష్ చేసుకొని గోధుమ పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ, ఇలాచి పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. మనకి నచ్చిన షేప్లో ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే రవ్వ బనానా బిస్కెట్స్ రెడీ అవుతాయి.